మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న వారందరినీ దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతాం. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 19వ వచనం. బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా బైబిల్ తెరిచి ఈ వచనాన్ని చదువుతాం. 145వ కీర్తన 19వ వచనం చదవండి. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య లేఖనంలో దావీదు కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన కోరికలు నెరవేర్చబడాలి అంటే మొదట ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు మొరపెడతారో వారి కోరికలను దేవుడు నెరవేరుస్తూ ఉంటారని లేఖన వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో సహజంగా మనిషి అనేకమైనటువంటి కోరికలు కలిగి ఉంటాడు. డబ్బు సంపాదించాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, వస్తు వాహనాలు సంపాదించాలని, బంధుబలగం సంపాదించాలని, ఏవేవో సంపాదించాలని మనిషి కోరిక కలిగి ఉంటాడు. ఆ కోరికల్లో కొన్ని మంచి కోరికలు ఉంటాయి, కొన్ని చెడు కోరికలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మన కోరికను నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోరిక లేని మానవుడు అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఎన్నో కోరికలు. ఈ మానవ జీవితంలో ఎన్నో కోరికలు మనిషి కలిగి ఉంటాడు. కోరికలు కలిగి ఉండడం మంచిదే, కానీ ఆ కోరికలు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా మంచివై ఉండినప్పుడు దేవాది దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలిచి మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు కొన్ని మంచి కోరికలు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఎలాంటి కోరికలు కలిగి ఉన్నారు? కొన్ని మంచి కోరికలు కలిగి ఉన్నారు. నేను చెప్పాను ముందుగానే, మంచి కోరికలు ఉంటాయి, చెడ్డ కోరికలు ఉంటాయి. హల్లెలూయా. అంటే బైబిల్లో భక్తులు ఎలాంటి మంచి కోరికలు కలిగి ఉన్నారో అలాంటి కోరికలు మనం కలిగి ఉండగలిగినట్లయితే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలుస్తున్నారు. దేవునికి స్తోత్రం. చదవండి కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం. భక్తుడైనటువంటి దావీదు గారు కలిగి ఉండినటువంటి ఒక మంచి కోరిక. కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, దానిని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపబోచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు ఒక కోరికను కలిగి ఉన్నాడు. ఏంటా కోరిక అంటే దేవుని మందిరంలో నివసించాలని కోరిక. ఏంటా కోరిక అంటే జీవితకాలం అంతయు దేవుని మందిరంలో ధ్యానించాలనే కోరిక. ఏంటా కోరిక అంటే యెహోవా ప్రసన్నతను చూడాలని, ఆయన స్వరూపే దర్శనంతో తన ఆశను నెరవేర్చుకోవాలని దావీదు గారు కోరిక కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరి దావీదు అనిగినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు 12 గోత్రాల వారికి ఒక గొప్ప చక్రవర్తి, మహారాజు. దేవునికి స్తోత్రం. ఈ రాజుగారికి కూడా కోరికలు ఉంటాయా? ఉంటాయి. దేవునికి స్తోత్రం. అండ్ రాజులకు ఉన్నటువంటి కోరికలు ఏంటంటే పక్క రాజ్యాలను జయించాలని, ఇతర దేశాలను జయించి స్వాధీనపరచుకోవాలని, ఇంకా అనేక సంస్థానాలను తమ సామ్రాజ్యంలో కలుపుకోవాలని రాజులు కోరిక కలిగి ఉంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, యుద్ధాలు చేస్తూ ఉంటారు. కానీ దావీదు గారికి ఉన్నటువంటి కోరిక ఏంటంటే
నా జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. నా దేవుని మందిరంలో నేను నివసించాలని ఆశ కలిగి ఉన్నాను. నా జీవితకాలం అంతా కూడా నా దేవుని మందిరంలో ఆయనను వాక్యాన్ని ధ్యానించాలని, ఆయన మీద నేను ఆశ కలిగి ఉన్నాను. ఆయనను చూడాలని నేను ఆశ కలిగి ఉన్నానని దావీదు తన కోరికను వ్యక్తం చేస్తా ఉన్నాడు. చప్పట్ల కొడుతూ దేవుని నామమును మహిమపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇలాంటి కోరిక కలిగి ఉన్నాడు అడిగితే, తనకున్నటువంటి డబ్బు కానివ్వండి, తనకున్నటువంటి బలం కానివ్వండి, తనకున్నటువంటి సౌఖ్యం కానివ్వండి, ఏమీ కూడా తన జీవితంలో సమాధానాన్ని తీసుకురాలేదు. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటా ఉంటారు, డబ్బు ఉంటే అంతా బాగుంటది, బలం ఉంటే బాగుంటది, లేక సౌఖ్యం ఉంటే బాగుంటది అనుకుంటారు. కానీ ఈ ధనము, బలము, సౌఖ్యము కలిగినటువంటి మహారాజు గారు తన జీవితంలో ఎలాంటి కోరిక కలిగి ఉన్నారంటే, నా దేవుని మందిరంలో నేను నివసించాలని ఆశపడతా ఉన్నాను. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులు కాదు, 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, నా జీవిత కాలం అంతయు నా దేవుని మందిరంలో నేను నివసింపగోరుచున్నాను అని దావీదు గారు తన కోరికను గురించి రాసుకున్నట్టుగా వాక్యులు మనం చూస్తూ ఉన్నాం. అదే కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే, 42వ అధ్యాయము 1-2 వచనాలు, దుప్పి, అమ్మా వినాలి, ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారా? ఆల్ ఆఫ్ యు హియర్? దేవునికి స్తోత్రం. వినాలి, వినాలి. మీ మనస్సు వాక్యం మీద నుంచి తొలగిపోకుండా మీ మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలి. వ్యక్తపడుతున్న వాక్యం మీలో ఫలించాలంటే, అది మీలో క్రియ చేయాలంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. 42వ కీర్తనలో దావీదు రాస్తున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కలుగుతుంది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కలుగుతున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనపడేదని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇతని ప్రాణం దేనికోసం ఆశపడుతుందట? కావండి, ఇతని ప్రాణం దేనికోసం ఆశపడుతుంది? ఆదివారం ఒక అరకేజీ యాట్ మాంసం తెచ్చుకుని శుభ్రంగా మసాలా వేసుకుని చక్కగా బాస్మతి రైస్ తో బిర్యానీ చేసుకుని, ఇంకా ఏదైనా ఉంటే అవి కూడా తెచ్చుకుని తినాలని ఆశపడతలేదు తన ప్రాణం. నా ప్రాణం జీవం గల దేవుని చూడాలని ఆశపడతా ఉంది. దుప్పి ఏ విధంగా అయితే నీటి వాగుల కోసం ఆశపడుతుందో, నా ప్రాణం నా దేవుని కొరకు తృష్ణపడుతూ ఉంది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను, నా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతాను, ఇది అతని యొక్క ఆశ, ఇది అతని యొక్క కోరిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 122వ కీర్తన 1-2 వచనాలు మనం చదివినప్పుడు, 122వ కీర్తన 122వ కీర్తన మొదటి, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడు? యెహోవా మందిరానికి వెళ్దాం రండి, జీవం గల దేవుని మందిరానికి వెళ్దాం రండి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం రండి, ఆయన మందిరంలో ధ్యానించడానికి, ఆయన మందిరంలో సేవించడానికి, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఈ రోజు ఆదివారం కదా, దేవుని మందిరానికి వెళ్దాం రండి అని జనులు చెప్పినప్పుడు దావీదు ఏం చేశారంటే, నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఇంకా వంట అవ్వలేదు, ఇంకా మార్కెట్లో నుంచి కూర తెచ్చుకోలేదు అని చెప్పలేదు. సంతోషంతో రండి 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 రండి, త్వరగా వెళ్దాం రండి, త్వరగా వెళ్దాం రండి అని సంతోషంతో దేవుని సన్నిధిలో కనిపించారు దావీదు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలా మంది ఈ దినాల్లో ఆదివారం వచ్చిందంటే ఏమండి 10 అయినా 11 అయినా ఇంకా మార్కెట్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఉల్లిపాయలు కోసుకోవడం అవ్వదు, వంట వండుకోవడం అవ్వదు. ఏమండి 11 అయినా కానీ ఇంకా స్నానాలు పరిగణించలేదా? 12 అయ్యేసరికి శుభ్రంగా అప్పుడు ప్రారంభిస్తూ ఉంటారు. 11 గంటలకు ఆరాధన అంటే వచ్చేది ఎన్ని గంటలకి? 12 గంటలకి. దేవునికి స్తోత్రం. దావీదైతే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, ప్రభువా నా ప్రాణం
నీ కొరకు ఆశపడతా ఉంది. నా దేవుని మందిరంలో నివసించాలని నేను తృష్ణ కొనుచున్నాను, ఇదే నా కోరిక అంటా ఉన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. మరి నీ కోరిక ఏంటి మరి నీ కోరిక ఏంటి? దేవుడు కూడా దావీదును ఒక వరం అడిగాడట. ఏం కావాలయ్యా నీకు వరం అంటే దావీదు ఏమడిగాడు? ప్రభువా, నీ మందిరంలో ధ్యానించాలయ్యా, నీ మందిరంలో నివసించాలయ్యా. ఇదిగో నా జీవిత కాలం అంతయు నీ సన్నిధిలో నేను నిలిచి ఉండాలి నాయన, నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నాకు ఇవ్వండి నాయన, ఇదే నా కోరిక ప్రభువా అని దావీదు దేవుని కోరుకున్నప్పుడు దావీదుకి దేవుడు ఎవ్వరు ఇవ్వలేనటువంటి ఆ నిత్యమైనటువంటి ఆ సన్నిధిని దావీదుకి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. దావీదు కీర్తి విస్తరించింది, దావీదుకి ధన ఘనతలు విస్తరించింది. దావీదు అంతకంతకు వృద్ధవుతా ఉన్నాడు. కారణం సీక్రెట్ ఏంటో తెలుసా? ఇదే ఇతని సీక్రెట్. నా దేవుని మందిరంలో నేను నివసించాలని కోరుతున్నాను. స్తోత్రం చెప్పండి. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీవు దీవించబడాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే, నీవు ఆరోగ్యంతో సుఖంతో సౌఖ్యంతో ఉండాలంటే దేవుని యొద్ద నుండి నువ్వు కోరుకోవాల్సిన కోరిక ఏంటంటే, ప్రభువా నీ మందిరంలో నేను నివసింపబోతున్నాను నాయన. నేను మాత్రమే కాదు, నేను నా పిల్లలు కూడా ఇదిగో నీ మందిరంలో ఒలీవ మొక్కల వలె ఉండాలని ఆశ ఉందయ్యా అని ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు మందిరంలో నాటబడినటువంటి ఒలీవ మొక్కల వలె నిన్ను, నీ సంతానాన్ని విస్తరింపచేసి కృపాక్షేమాలు నీ వెంట వచ్చేటట్టుగా చిరకాలమైన మందిరముల నుండి ఆశీర్వాదాలతో దీవెనతో ప్రభువు మనల్ని తృప్తిపరిచేటట్టు దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. దావీదుకున్నటువంటి కోరిక దేవుని సన్నిధిలో నివసించాలని. హల్లెలూయా. రెండో కోరిక ఏంటంటే దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనంలో దావీదు మరొక కోరిక కలిగి ఉన్నాడు. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైనటువంటి మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైనటువంటి బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. దావీదుకున్నటువంటి మరొక కోరిక ఏంటో తెలుసా? దేవుని మందిరాన్ని కట్టాలని, దేవుని మందిరాన్ని నిర్మించాలని. ఇదిగో నా దేవుడు నాకైతే అంతఃపురాన్ని రాజభవనాన్ని ఇచ్చాడు, దేవుని మందిరం అయితే గుడారంలో ఉంటా ఉంది. నా దేవుని మందిరము, నా దేవుని మందసము గుడారంలో ఉండడానికి వీల్లేదు. నా దేవుని మందిరాన్ని నేను ఎలాగైనా శృంగారంగా నిర్మించాలని దావీదు ఏం చేశాడంటే మక్కువ చేత, దేవుని మందిరం మీద ఉన్నటువంటి మక్కువ చేత దావీదు ఏం చేశాడంటే బంగారమును వెండిని సంపాదించి దేవుని మందిరం నిమిత్తము దేవుని పని చేసినట్టు వారికి సమర్పించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతనుకున్నటువంటి మరొక కోరిక ఏంటి? దేవుని మందిరం కట్టబడాలి. దేవుని మందిరం డేరాలో ఉండడానికి వీల్లేదు. దేవుని మందిరము శృంగారంగా ఉండాలి. దేవుని మందిరము అది సమస్త జనులకు ప్రార్థనా మందిరము. నా దేవుని మందిరము సమస్త జనులకు ఆశీర్వాదకరమైన మందిరం కనుక ఆ దేవుని మందిరాన్ని నేను కడితే ఇదిగో నా కుటుంబాన్ని, నా సంస్థానాన్ని, నా రాజ్యాన్ని ఆయన కడతాడు అనేటువంటి ఒక ఆలోచనతో ప్రయాసపడి దేవుని మందిరం కోసం ఏమైతే సమకూర్చాలో వాటన్నిటినీ సమకూర్చి ఆ యాజకులకు ఇచ్చినట్టుగా లేఖన వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క దావీదు చేత సమకూర్చుకున్నటువంటి ఆ వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము ఆ వస్తువులతో యాజకులు ప్రతిపిల్లరా సొలొమోను కాలంలో ఒక శృంగారమైనటువంటి మందిరాన్ని కట్టారు. ఆ మందిరంలో దహన బలులు, నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నప్పుడు దేవుని మహిమ ఆ మందిరాన్ని నింపబడినట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రతిపిల్లరా దేవుని మందిరం మంచిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం బైబిల్ చెప్తా ఉంది నీ దేహమే దేవుని యొక్క మందిరం. దేవునికి స్తోత్రం. నీ దేహం ఏమైందట? నీ దేహమే దేవుని మందిరం.
నీ దేహాన్ని దేవునికి మందిరంగా మలచాలి. హల్లెలూయా. నీ దేహాన్ని దేవుని మందిరంగా మలిచి దేవుని ఆత్మకు నిలయముగా, పరిశుద్ధాత్మకు ఆలయముగా నిన్ను నువ్వు ఎప్పుడైతే మలుచుకుంటావో ప్రతి బిడ్డగా నీ దేహంలో దేవుని మహిమ నివసిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధన గ్రంథంలో దేవుని మందిరము కాబట్టి దేవుని మందిరము, దేవుని మహిమ నివసించే స్థలం. ఈ కొత్త నిబంధన దినాల్లో మనమే దేవుని మందిరమై ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక ఈ దేహము దేవుని మందిరం వల్లే కట్టబడడానికి మనం ప్రయాసపడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరాన్ని కట్టడానికి దావీదు దేన్ని సమకూర్చాడు? బంగారం. చెప్పండి, అది ఏంటది? బంగారం. బంగారము దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. స్తోత్రం చెప్పండి. బంగారం దేనికి సాదృశ్యం? బంగారాన్ని మామూలుగా ఆభరణాలు చేసేటప్పుడు మామూలుగా ఉంటదాన్ని ఉపయోగించరు. దాన్ని కరిగించి శుద్ధ సువర్ణంగా మార్చి దానిలో ప్రతి ఎటువంటి మలినాలు లేకుండా, వ్యర్థమైనవి లేకుండా దాన్ని శుద్ధ సువర్ణంగా మలిచి అగ్ని కొలుములో కంసాలు వాడు ఏం చేస్తారంటే ఆభరణంగా ఉపయోగిస్తూ ఉంటాడు. అదేవిధంగా శ్రమల కొలిమిలో దేవుని బిడ్డలమైన మనము పరీక్షించబడుతూ ఉన్నప్పుడు మనలో నుండి పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నీతి, భక్తి మనలోంచి ఉత్పన్నమైనప్పుడు మన దేహము దేవుని ఆలయంగా మార్చబడతా ఉంది. దేవునికి స్తోత్రం. దావీదు తన జీవితంలో కలిగి ఉన్నటువంటి కోరిక దేవుని మందిరంలో నివసించాలని, రెండవది దేవుని మందిరాన్ని కట్టాలని. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా జీవిస్తున్నటువంటి జీవిత కాలంలో ఒక కోరిక కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నారు అమ్మా? ఏం కలిగి ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక కోరిక కలిగి ఉన్నారట. ఏంటా కోరిక? యోహాను సువార్త 6వ అధ్యాయం 38, 39 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38, 39 వచనాలు. నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకొనక అంచెదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. దేవునికి స్తోత్రం. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు అని ఒక మాట చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నారు? నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, నా కోరికలు నెరవేర్చుకోవడానికి నేను ఈ భూమి మీదకి రాలేదు. నేను ఎందుకు వచ్చాను? నన్ను పంపిన వాని చిత్తం ఒకటి ఉంది. ఏంటి? నన్ను చెప్పండి. దేవుడు చూపిస్తాను. హల్లెలూయా. ఈ లోకంలో ఏమి నశించింది? జీవము నశించింది. మానవుడు పాపములో పడి పాపపు కోరికల్లో, పాపపు ఆశల్లో, పాప సంబంధమైన జీవితంలో జీవిస్తూ ఆత్మను కూర్చున్నటువంటి ప్రత్యక్షత లేనటువంటి వాడే శరీర కార్యాలు నెరవేర్చుకుంటూ తనలో ఉన్నటువంటి ఆత్మను కూర్చున్నటువంటి కనీస జ్ఞానము లేక చనిపోదని ఎక్కడికి వెళ్తానో అన్నటువంటి ఆలోచన లేక మనిషి తినుచు, తాగుచు, సంతోషిస్తూ ప్రతిపిల్లగా పాపంలోనే, చీకటిలోనే, అజ్ఞానంలోనే ఇదిగో మారవేస్తా ఉన్నాడు. గనుక మానవుడు మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాడు. గనుక ఆ మరణించేటువంటి మానవుణ్ణి నిత్య నరక జీవములోకి నడిపించడానికి, సత్యాన్ని గ్రహింపచేసి సర్వసత్యంలో నడిపింపచేసి అతనికి తండ్రి చిత్తాన్ని బయలుపరచడానికే నేను ఈ భూమి మీదకి సశరీరంగా ప్రత్యక్షమయ్యానని యేసు ప్రభువు చెప్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని ప్రభు చెప్తున్నారు. ప్రియమైన పిల్లరా, ఈ లోకంలో నీవు నేను కూడా ఎందుకోసం నిర్మించబడ్డాం? ఏమండి? నీవు నేను ఎందుకోసం నిర్మించబడ్డాం? ఎందుకోసం ఈ భూమి మీదకి పంపించబడ్డాం అంటే మన ఇష్టాలు, మన కోరికలు, మన చిత్తం నెరవేర్చుకోవడానికి దేవుడు మన ఈ భూమి మీదకి పంపించలేదు. దేవాది దేవుని యొక్క చిత్తం, దేవాది దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలని దేవుడి భూమి మీద మన తల్లి గర్భంలో భిన్నంగా ఉన్నప్పుడే రూపించాడు ఆయన. దేవునికి స్తోత్రం. రూపించబడిన మనము దేవుని చిత్తం మీద గ్రహించి దాన్ని మనం నెరవేర్చవలసిన వారమే ఉన్నాం. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు
పరలోక రాజ్యాన్ని చేరడం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని చేరడం. ఏంటి తండ్రి చిత్తం? పరిశుద్ధులుగా ఉండటకే తండ్రి చిత్తం. హల్లెలూయా. శరీర సంబంధులుగా ఉండడం తండ్రి చిత్తం కాదు, కానీ శరీర కార్యాలు విడిచి ఆత్మ సంబంధులుగా మార్చబడటమే తండ్రి చిత్తం. పరిశుద్ధత కలిగి, భక్తి కలిగి, నీతి కలిగి దేవుని రాజ్యం వరకు కనిపెట్టి చూడడమే తండ్రి యొక్క చిత్తం. దేవునికి స్తోత్రం. దాన్ని నెరవేర్చబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు భూమి మీద సశరీరులుగా జీవించి మనుషులందరి పాపముల కొరకు, శాపముల కొరకు శిలువ మ్రాను మీద వేలాడి తన రక్తాన్ని, ప్రాణాన్ని క్రయధనములుగా అర్పించి తను తాను బలిగాను, అర్పణంగాను అప్పగించుకుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనం కూడా ప్రజలరా రక్షించబడటకు, మారు మనసు పొందడానికి, దేవుని బిడ్డలుగా మార్చబడడానికి, దైవరాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మనము మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, మన దేహాన్ని దేవునికి సజీవ యాగంగా అర్పించాలి. ఈ లోక మర్యాదలను అనుసరించక ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తం మీద ఎరిగి, అమ్మా దేవుని చిత్తం మీద ఎరిగి ఏదో బతికేస్తున్నాం, ఏదో శుభ్రంగా సంపాదించుకుంటున్నాం, ఏదో గడిచిపోతుందిలే అన్నట్టుగా కాకోకుండా లోక మర్యాదలకు దూరంగా ప్రతిగా మారు మనసు పొంది, మారు మనసు తగినటువంటి జీవితాన్ని జీవిస్తూ సజీవ యాగంగా మనం దేవునికి సమర్పించుకోవడమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. లోక సంబంధంగా నలుగురితో పాటు అన్నట్టుగా కాకుండా లోకానికి వేరుగా ఉండాలి. ప్రభు అన్నారు, మీరు లోకానికి ఏమై ఉన్నారు? చెప్పండి, ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మీరు వెలుగు సంబంధులై ఉన్నారు కనుక చీకట్లు ఎంత మాత్రము నడవక మీరు వెలుగు సంబంధులుగా నడుచుకోవాలంటారు. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని ద్వారా సారం అవుతా ఉంది. ఇదిగో మీ మాటలు ఈ లోకంలో ఉప్పు వేసినట్టుగా ఉండాలి అన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని పెట్టమని మనము లోకానికి వెలుగై ఉన్నాం, లోకానికి ఉప్పు అయి ఉన్నాం కనుక సత్క్రియల చేత మనల్ని మనం హృదయంలో అలంకరించుకుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్టు వారిగా ఉన్నట్లయితే దేవాది దేవునికి మహిమ కలుగుతా ఉంది. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా మనం చూసినప్పుడు పౌలు గారు కూడా, అపోస్తులైన పౌలు గారు బైబిల్ గ్రంథంలో సువార్త పత్రికలు రాసిన పౌలు గారు కూడా ఒక కోరిక కలిగి ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దేవునికి స్తోత్రం. ఈ పౌలు గారి కోరిక ఏంటి అమ్మా? ఈ పౌలు గారి కోరిక ఏంటి? నా మట్టుకైతే ఎవరో సంగతి నాకు అనవసరం. వాళ్ళు అలాగున్నారండి, వీళ్ళు ఎలాగున్నారండి, వాళ్ళు ఏయో సంపాదించుకుంటున్నారు, వీళ్ళు ఏయో సంపాదించుకుంటున్నారు, వాళ్ళు ఏదో కూడగట్టుకుంటున్నారు, ఎవరో ఎలాగున్నారో నాకు అంతా అనవసరం. నా మట్టుకైతే బ్రతకడం క్రీస్తు కోసం. ఒకవేళ మరణమైతే కనుక అది కూడా నాకు లాభమే. ఎందుకో తెలుసా? మరణమైతే ప్రభుతో ఉంటాను, బ్రతికితే క్రీస్తు కోసం. ఇటు ఒప్పుకోలు ఉంటుందా మన జీవితాల్లో? మన కోసం మనం బ్రతుకుతున్నామా, లేక లోకం కోసం బ్రతుకుతున్నామా, దేవుని కోసం బ్రతుకుతున్నామా? దేవునికి స్తోత్రం. నిజ క్రైస్తవులు, దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవరి కోసం బ్రతుకుతారు? ఎవరి కోసం బ్రతుకుతారు? వారి కోసం వారు బ్రతకరు, లోకం కోసం బ్రతకరు, దేవుని కోసమే బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనము బ్రతికినా క్రీస్తు కోసమే, చనిపోయినా క్రీస్తు కోసమే. బ్రతికితే మన ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి. అట్ ద సేమ్ టైం చనిపోయిన నిన్ను గురించి అనేకులు చెప్పుకోవాలి. బ్రతికినటువంటి జీవితకాలంలో నీ క్రియలు, నీ సాక్ష్యం, నీ నడవడిక, నీ ప్రవర్తన క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. సుగంధ తైలం కంటే మంచి పేరు కోరదగిందట. హల్లెలూయా. ఈ లోకంలో కోరదగింది ఏదైనా ఉందా అని అడిగితే అది మంచి పేరు. క్రీస్తులో ఒక మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోగలిగినట్లయితే అది మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు చెప్పాను నేను? 4 విషయాలు. దావీదు గారు మందిరంలో నివసించాలని కోరిక కలిగి ఉన్నారు, దేవుని మందిరాన్ని కట్టాలని కోరిక కలిగి ఉన్నారు.
యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని చేయాలని కోరిక కలిగి ఉన్నారు. పౌలు గారు బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలని, చావైతే లాభమని కోరిక కలిగి ఉన్నారు. రోమపత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో కూడా పౌలు గారు మరొక కోరికను గురించి చెప్తారు. రోమపత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలో మీకు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారి యొక్క కోరిక ఏంటయ్యా? అయ్యా నీ కోరిక ఏంటండి అంటే, నా వలనంత మట్టుకు నేను ఎంత మట్టుకు సువార్త ప్రకటించగలుగుతానో అన్ని జనులైనటువంటి వారికి, దేవుని బిడ్డలైనటువంటి వారికి, ఇగో ఇంకా అజ్ఞానంలో ఉన్నటువంటి వారికి, దేవుడు అంటే ఎరుగక ఇక కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి నా మట్టుకు ఎంత వరకు అయితే సువార్త ప్రకటించగలుగుతానో అంత మట్టుకు సువార్త ప్రకటించడమే నా కోరిక అని భక్తులైనటువంటి పౌలు గారు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. చెప్పలు కొడుతూ దేవుడు మనకి మనం సువార్త ప్రకటించగలుగుతున్నామా? కనీసం దేవుని కూర్చున్నట్టు సాక్ష్యమైన ఇవ్వగలుగుతున్నామా? మనం పొందుకున్న రక్షణ, మనం పొందుకున్న మేలులు, మనం పొందుకున్న ఉపకారాల గురించి, దేవుడు చేసే మేలుల గురించి ఒక్కరికైనా చెప్పగలుగుతున్నామా? కనీసం రోజు కాదు, వారానికి ఒక్కరైనా దేవుని గురించి తెలియజేసి దేవుడి యొక్కకు నడిపించగలుగుతున్నామా? ప్రజలు ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకుంటాం కాబట్టి మనకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకుంటే ఆ మందులు బాగా పనిచేస్తే ఆ డాక్టర్ గారి గురించి ఒక్క మందికి కాదు, మనకు తెలుస్తున్నటువంటి వారు అందరికీ చెప్తాం. అండ్ ఫలానా డాక్టర్ గారు ఉన్నారు, అతని దగ్గరికి వెళ్తే మంచి మందులు రాస్తారు, బాగా చూస్తారు, మీకున్న వ్యాధి పోతుంది. ఒక బట్టల షాప్లో కనుక మంచి బట్టలు కొనుక్కునేది చాలా కాలం మనితే ఆ బట్టల షాప్ గురించి ఊరంతా చెప్తాం. ఇదిగో రాజమండ్రిలో తాడితోటలో, లేకపోతే ఆ యొక్క ఏ సెంటర్ అది, ఆ కోటగుమ్మం సెంటర్లో పలానా షాప్ ఉంది. ఆ షాప్లో బట్టలు ఎంత మన్నికగా ఉంటాయి, మనం పెట్టినటువంటి డబ్బులకి ఆ క్వాలిటీ ఇస్తాడు. ఇదిగో మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం, మేము చాలా బట్టలు 2 ఉతులకి రంగు వెళ్ళిపోతున్నాయి, చీకిపోతున్నాయి, కుట్టుపూలు కూడా వేస్తున్నట్టుగా అయిపోతున్నాయి. కానీ పలానా బట్టలు కనుక మీరు షాప్లో కనుక బట్టలు కొనుక్కుంటే చాలా మన్నిక ఉంటాయి అనేసి 100 మందికి చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం రక్షించిన యేసయ్య గురించి మనం ఎంతమందికి చెప్పగలుగుతూ ఉన్నాం? మనం బాగు చేసిన యేసయ్య గురించి ఎంతమందికి చెప్పగలుగుతూ ఉన్నాం? మనం స్వస్థపరిచిన యేసయ్య గురించి ఎంతమందికి చెప్పగలుగుతూ ఉన్నాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండ్ ఒక ఊర్లో ఒక గృహ యజమాని ఉన్నాడట. ఒక గృహ యజమాని ఏమండి తన పనంతా చేసుకుని రాత్రికాల సమయంలో 10:30-11 గంటల సమయంలో తన ఇంటికి వచ్చినప్పుడు తన గేటు దగ్గర ఒక కుక్క పడి ఉందటండి. హల్లెలూయా. ఏం పడి ఉంది? ఒక కుక్క పడి ఉంది. ఆ కుక్క ఎలా ఉందంటే భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్తో, భయంకరంగా ప్రజలు కదా కుక్కలకి కొన్ని చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి, స్కిన్ డిసీజెస్. మనకులాగా స్నానం చేయు, మనకులాగా ఆయింట్మెంట్ రాసుకో, మనకులాగా మందులు వాడు. ఏమండి అదే ఇంట్లో పెంచుకునేటువంటి కుక్కలు అయితే మనం శుభ్రం చేస్తాం. అది ఊరి మీద ఉన్నటువంటి కుక్కలు అయితే ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. ఊరి మీద ఉన్నటువంటి ఒక కుక్క ప్రతిమలరా ఆ స్కిన్ డిసీజ్తో బాధపడుతూ చీమి రక్తంతో గాయాలతో ఏమైందంటే ఆ ఇంటి యజమాని వచ్చేసరికి ఆ గేటు దగ్గర పడి ఉందంట. ఆ గేట్ దగ్గర పడి ఉన్నప్పుడు ఆ గృహ యజమాని ఏం చేశాడు? ఆ కప్పని చూసి, ఆ పడినటువంటి స్థితిని చూసి దాన్ని వెంటనే ఏమండి ఆ ట్యాప్ దగ్గర తీసుకెళ్ళి సబ్బుతో శుభ్రంగా స్నానం చేయించి తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కెమికల్స్తో దాని గాయాలను కచ్చి దాన్ని శుభ్రంగా బాగు చేశాడటండి. దాన్ని శుభ్రంగా బాగు చేసి గాయాలు కచ్చి దాన్ని విడిచిపెట్టేశాడట. దేవునికి స్తోత్రం. సరిగ్గా నెల తిరిగిన తర్వాత మరలా ఆ ఇంటి యజమానుడు డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఆ కుక్క ఏం చేసిందంటే ఇంకో 10 కుక్కలను తీసుకొచ్చిందట. దేవునికి స్తోత్రం. తనకులాగే ఒళ్ళంతా రోగంతో, ఒళ్ళంతా స్కిన్ డిసీజెస్తో
ఏమంటే భయంకరంగా ఉన్నటువంటి 10 కుక్కలను తీసుకొచ్చి ఆ యజమానిని ఆ యొక్క షర్ట్ పట్టుకుని లాగుతుందంటే లోపలికి వెళ్తా ఉంటాడు. లాగుతూ ఇదిగో నాకులాగే ఈ 10 కుక్కలు కూడా వ్యాధితో బాధపడతా ఉన్నాయి, నన్ను బాగు చేసినట్టుగానే, నన్ను శుభ్రం చేసినట్టుగానే ఈ వీటిని కూడా శుభ్రం చేయననేసి ఆ యజమానిని అలాగ లాగినప్పుడు ఆ యజమాని చూసి ఆ కుక్కకు ఉన్నటువంటి కృతజ్ఞతను చూసి ఇది ఎంత కృతజ్ఞత కలిగి ఉంది, దానికి మేలు చేస్తే అలాంటి మేలు ఇంకా అనేకమైన వాటికి చేయాలని నన్ను ప్రోత్సాహపరిచినది. ఆ కుక్కను నిమిరి ప్రతిమిడిగా ఆ 10 కుక్కల్ని కూడా ఆ యజమానుడు శుభ్రం చేసి బాగు చేసి గాయాలు కట్టి పంపిస్తారు. దేవుడికి స్తోత్రం. చెప్పబడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒక కుక్కే అటువంటి కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు జంతువుల కన్నా శ్రేష్టమైనటువంటి వారిగా మనం ఎన్నుకున్నాడు. మనము మన జీవితాల్లో దేవుడు చేసిన మేలులు ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. మనం మర్చిపోతున్నాం వాటిని. మన ఏ స్థితిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడో, ఏ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని లేవనెత్తాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే లెక్కకు చాలదు. హల్లెలూయా. లెక్కకు చాలు ఎన్నో మేలులు మన జీవితాల్లో ప్రభు చేస్తూ ఉన్నాడు. నేటికి మన జీవితాల్లో ఎన్నో పరిస్థితులు గుండా, ఎన్నో అపాయకరమైన పరిస్థితులు గుండా, మరణకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బాగు చేస్తూనే, స్వస్థపరుస్తూనే, ఆరోగ్యం ఇస్తూనే, క్షేమాన్ని ఇస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆయన చేసినటువంటి మేలుల్ని ఉపకారాల గురించి ప్రకటించగలుగుతున్నామా, సాక్ష్యం ఇవ్వగలుగుతా ఉన్నామా? అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకైనంత వరకు సువార్త ప్రకటించడమే నా యొక్క లక్ష్యమైందనేసి కోరిక కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి కోరిక మందిరంలో నివసించాలని, రెండవ కోరిక మందిరాన్ని కట్టాలని, మూడవ కోరిక తండ్రి చిత్తాన్ని చేయాలని, నాలుగవ కోరిక క్రీస్తు వలె బ్రతకాలని, ఐదవ కోరిక సువార్త ప్రకటించాలని, ఆరవ కోరిక మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తా ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లుగా దయచేయమనెను. దేవునికి స్తోత్రం. హృదయమిల్లరా, దైవజనుడైనటువంటి ఏలియా గారి ఒక శిష్యుడు ఉన్నాడు. అతని పేరు ఎలీషా. ఈ ఎలీషా దైవజనుడైనటువంటి ఏలియాతో వెన్నంటి ఉండి అతనికి పరిచర్య చేస్తూ, పరిచర్యలో పాలు పొందుతూ దైవజనుడిని వెంబడిస్తూ, దైవజనుడి ద్వారా అనేక ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకుంటూ దేవుళ్ళ ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఒకనొక దినాన ఏలియా మరణం చూడుకోకుండా దేవుని సన్నిధికి వెడలిపోయేటువంటి కాలం వచ్చినప్పుడు ఏలియా తన శిష్యుడైనటువంటి ఎలీషాతో అంటూ ఉన్నాడు, నేను వెడలిపోయేటువంటి కాలం వచ్చింది, దేవుడు నన్ను పిలుస్తా ఉన్నాడు, దేవుడు నన్ను రమ్మంటా ఉన్నాడు, నేను వెళ్ళిపోయేటువంటి కాలం వచ్చింది. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు ఇదిగో నువ్వు ఏదైనా ఒక కోరుకో, ఇంతవరకు నా దగ్గర నమ్మకంగా ఉన్నావు, భక్తిగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, నీతిగా ఉన్నావు, పరిశుద్ధత కలిగి ఉన్నావు, ఇదిగో నా కోసం నీ జీవితాన్ని అంతా కూడా త్యాగం చేస్తావు, పరిచర్య కోసం నువ్వు సమర్పించుకున్నావు, నీకేమైనా కోరుకుంటే కనుక కోరుకొని అడిగితే ఈ దైవజనుడి యొక్క శిష్యుడిగా ఉన్నటువంటి ఎలీషా ఏం కోరుకుంటున్నాడు తెలుసా? అయ్యా దైవజనుడా, వాటినే విడిచిపెట్టి నీ యొక్కకు వచ్చాను నేను, ఇదిగో నీకు కలిగినటువంటి ఆత్మలో నాకు 2 పాలు దయచేయండి, నీ మీద ఉన్నటువంటి ఆత్మ 200గా నా మీద కుమరించబడాలయ్యా, నాకు ఈ వరాన్ని దయచేయండి అని కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి. ఏం కోరుకుంటున్నాడు? చెప్పండి, ఏం కోరుకుంటున్నాడు? దైవజనుడు వరం అడిగినప్పుడు నేను నీ కోసం దేవుడు ఏదైనా నాకు ఇస్తాడు, అది నీకు కూడా తెలుసు. నేను ఎవరి కోసం ప్రార్థన చేసిన ఇప్పటి వరకు దేవుడు లేట్ చేయలేదు, అది నీకు కూడా తెలుసు. నీ విషయంలో నేను దేవుని ఏమైనా అడిగేది ఉందా?
నీకేమైనా దేవుడు దయచేయాలని ప్రార్థించేదని విన్నపం ఉందయ్యా ఎలీషా అంటే అంటూ ఉన్నాడు, అయ్యా గురువు గారు, మాస్టర్ గారు, ఇదిగో మీరు ఏం ప్రార్థన చేసినా దేవుడు ఆలకించాడండి, మీరు ఏం అడిగినా ఇప్పటి వరకు దేవుడు నెరవేరుస్తూనే ఉన్నాడు. అయితే నా విషయంలో మీరు చేయవలసిన పని ఏంటంటే మీ మీద ఉన్నటువంటి ఆత్మ నా మీదకి, మీ మీద ఒక వంతు ఆత్మ ఉంటే మీ మీద ఉన్న ఆత్మలో 2 వంతులు నా మీదకి వచ్చేటట్టుగా మీరు నా కోసం ప్రార్థన చేయండి అని దైవజనులు వేడుకున్నారు. చెప్పండి కొద్ది దేవుడు నా మనసు. హల్లెలూయా. ఏం కోరుకున్నాడు? దేవుని ఆత్మను కోరుకున్నాడు, పరిశుద్ధాత్మను కోరుకున్నాడు. వెండి కోరుకోలేదు, బంగారం కోరుకోలేదు, లోక మర్యాదలు కోరుకోలేదు, పేరు ప్రఖ్యాతలు కోరుకోలేదు, పరిశుద్ధాత్మను కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. కడవరి దినాల్లో మనం కూడా దేవునిని ఏం కోరుకోవాలి? దేవుని ఏం కోరుకోవాలి చెప్పండి? దేవుని యొక్క నుండి ఏం కోరుకోవాలి? ఆయన ఆత్మను మనం కోరుకోవాలి. అంచె దినములందు మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తారని ప్రభు వాగ్దానం చేశారు. ఇది వాగ్దానం. హల్లెలూయా. రక్షించబడిన వారు, మారు మనసు పొందినటువంటి వారు, బాప్తిస్మం పొందినటువంటి వారు ఏం పొందుకోవాలి? దేవుణ్ణి ఏం అడగాలి? ప్రభువా నాకున్న రోగాలు తీయండి, వ్యాధులు తీయండి, అప్పులు తీయండి, అనారోగ్యం తీయండి, సమస్యలు తీయండి, ఇవి తీయండి, అవి తీయండి అని అడగడం కాదు. ప్రభువా నాలో ఉన్నటువంటి చీకటిని తీసివేసి నీ వెలుగును నాలో పెట్టి నీ ఆత్మను నా మీద కుమ్మరించండి నాయన అని నీవు అడిగితే ఆయన ఆత్మ నీ మీద ఎప్పుడైతే కుమ్మరించబడుతూ ఉంటుందో నీలో ఉన్న చీకటి తొలగిపోతుంది, నీలో ఉన్న శోధనలు తొలగిపోతాయి, నీలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి, నీ మీద ఉన్నటువంటి రోగం తొలగిపోతుంది. నీవు స్వతంత్రులుగా మార్చబడతావు. ఎప్పుడైతే ఆత్మను పొందుకుంటావో నీకు సమస్తము ధారాళంగా అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఏమడగాలి దేవుణ్ణి? ఏమడగాలి దేవుణ్ణి? ఆత్మను అడగాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నారు ప్రభు. అంచె దినాల్లో ఉన్నాం. ఈ అంచె దినాల్లో దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని ఆత్మతో నింపబడాలి. మారు మనసు పొందిన మనము, బాప్తిస్మం పొందిన మనము, బాప్తిస్మం పొందేసే రక్షణ పొందేసే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను అనుకోవడానికి వీల్లేదు. హల్లెలూయా. రక్షణ పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు, తర్వాత మెట్టు ఏంటంటే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. రక్షణ ఒక మెట్టు, మారు మనసు మరొక మెట్టు, పరిశుద్ధాత్మ మరొక మెట్టు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలను దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. పరలోకానికి చేరాలంటే యేసుక్రీస్తు ద్వారా మనం నిచ్చెన ఎక్కాలి. ఏమెక్కాలి? పరలోకానికి వెళ్ళాలంటే నిచ్చెన ఎక్కాలి. ఆ నిచ్చెన ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మన జీవితాల్లో సొంత రక్షణగా అంగీకరించి నిచ్చెన ఎక్కి ఒక్క మెట్టుతో సరిపెట్టుకోవడానికి వీల్లేదు. నిచ్చెనలో ఒక మెట్టే ఉంటుందా? నిచ్చెనలో ఎన్ని ఉంటాయి? అనేకమైన మెట్లు ఉంటాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే మనం పైన ఎత్తుకు చేరగలుగుతాం. అదే పరలోకానికి చేరాలంటే యేసుక్రీస్తును నమ్మినటువంటి మనము రక్షణ పొందుకొని, మారు మనసు పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని, ఏమంటే ఆత్మవరాలతో, ఆత్మ ఫలాలతో నింపబడి ఆత్మ సంబంధమైనటువంటి అలంకారాలు ధరించుకుని క్రీస్తు స్వారూప్యులకు మార్చబడితేనే పరలోకానికి మనం వెళ్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దానికి ఏం అవసరం? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అవసరం. ఎలీషా దాన్ని అడుగుతున్నాడు. హల్లెలూయా. దేవుని ఎదురు వచ్చిన మనం దేవుని ఆత్మను అడగాలి. దేవుని ఆత్మను పొందుకుంటేనే దేవుని రాజ్యాన్ని చేరతాం. దేవుని ఆత్మ లేదా ఆయన స్వారూప్యంలోకి మార్చబడలేము. హల్లెలూయా. కోడిగుడ్డు కోడి పిల్లగా చేయబడాలంటే ఏమవ్వాలి? పొదగబడాలి. ఇప్పుడు కోడిగుడ్డు ఉంది, ఆమ్లెట్ వేసుకోవడానికే పని చేస్తుంది. అది కోడిగుడ్డుని కోడి పిల్ల చేయాలంటే ఏం చేయాలి? నా చింతనంలో మా పాస్టమ్ గారు యొక్క అమ్మమ్మ గారు, మా పెద్దమ్మ గారు కోడిగుడ్లు తెచ్చి ఆ కోడిని పిల్లలు చేయించేవారు. కాబట్టి ఆ కోడు గుడ్డు పొదిగింపజేసిన కొన్ని రోజులు, అది ఇంచుమించుగా మరి 21 రోజు, ఎన్ని రోజులు నాకు సరిగ్గా తెలియదు కానీ మా వెంకటేశ్వరం గారు ఆ 21 రోజైనా కరెక్ట్ చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆ 21 రోజులు పొదిగినప్పుడు ఆ గుడ్డు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? అదేవిధంగా ఈ భూలోక సంబంధులుగా ఉన్నటువంటి మనము పరలోక సంబంధులుగా
మార్చబడాలి. దేవుని ఆత్మ చేత పొందబడాలి. చెప్పండి పడుతుంది దేవుని చూద్దాం. హల్లెలూయా. ఎలా పొందబడాలి? దేవుని ఆత్మ చేత మనం పొందబడాలి. బైబిల్ గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆదికాండంలో మనం చూసినప్పుడు జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెనని రాయబడి ఉంది. హల్లెలూయా. అల్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు శూన్యంలో సమస్తాన్ని నిర్మించాడు. హల్లెలూయా. శూన్యముగా ఉన్నటువంటి దానిని దేవుని ఆత్మ పొదిగింది, సమస్తము నిర్మించబడింది. మన జీవితాల్లో కూడా మనం కూడా శూన్యంగా ఉండవచ్చు. మన జీవితాల్లో ప్రేమ శూన్యమైన మన జీవితాలు దేవుని ఆత్మ చేత పొదగబడితే మనకు ఒక రూపం వస్తుంది. ప్రేమ మనకు ప్రయోజనకరంగా మారుతాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆత్మ పొందుకోవాలనేటువంటి ఒక ఆశ, ఒక కోరిక మనలో ఉండాలి. త్వరగా ఇంకా వెళ్దాం. 7వ కోరిక. ఇప్పుడు వరకు 6 విషయాలు చెప్పుకున్నాం. 7వ కోరిక లూకాసు వార్త 28వ అధ్యాయము 42వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఇలా శిలువ మీద ఉన్నటువంటి 2 దొంగల్లో, యేసుక్రీస్తుతో సిలువైపోయినటువంటి 2 దొంగల్లో ఒక దొంగ ఇలా కోరుకుంటా ఉన్నాడు. యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము అని కోరాను. దేవునికి స్తోత్రం. చదివిందండి బైబిల్ గ్రంథంలో దొరికిందా? లూకాసు వార్త 23:42. హల్లెలూయా. ఏమని కోరుతా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారితో 2 దొంగల్ని సిలువ వేశాడు. 2 దొంగల్ని సిలువ వేస్తే అందులో ఒక దొంగ పశ్చాత్తాపంతో ఏం చేస్తా ఉన్నాడు? ప్రభువుని బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. యేసయ్యా, ఇదిగో మేము మా పాపల నిమిత్తం, మా అపరాధాల నిమిత్తం సిలువేయబడ్డాం. నువ్వు ఏ పాపం లేకపోకుండా మా నిమిత్తం సిలువేయబడతా ఉన్నావు. ఎందుకంటే నువ్వు సిలువేయబడితేనే నీ రాజ్యం వస్తుంది. కనుక నీ రాజ్యం వచ్చినప్పుడు నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి నాయన. నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభు అని కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం కోరుతున్నాడు? అమ్మా నాగమణి గారు ఏమని కోరుతున్నాడు? నీ రాజ్యం ఉంది కదా, నీ రాజ్యం వచ్చినప్పుడు అందులో నేను కూడా ఉండేటట్టుగా జ్ఞాపకం చేసుకున్నట్టయినా. ఇది ఇతని కోరిక. దేవుని రాజ్యం చేరాలని, ఈ లోకంలో పాప జీవితాన్ని, శాపకరమైన జీవితాన్ని జీవించి మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారు కదా తనకు తెలుసు. కనుక పశ్చాత్తాపంతో తను మరణించక మునిపే తన పాపముల కోసం పశ్చాత్తాపంతో సిలువలో ఏం చేస్తా ఉన్నాడు? పశ్చాత్తాపడతా ఉన్నాడు. సిలువలో దొంగ ఏమండి ఏం కలిగి ఉన్నాడు? దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ఒక ఆలోచన, దైవ చిత్తాన్ని గురించి ఒక ఆలోచన, కాబట్టి పశ్చాత్తాపాన్ని గురించి ఒక ఆలోచన కలిగి పశ్చాత్తాపం తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. బిడ్డ, నీవు దైవ రాజ్యంలో చేరాలంటే నువ్వు మరణించక మునుపు ఏమవ్వాలంటే నీ పాపముల విషయంలో పశ్చాత్తాపడాలి. నీ పాపాలు క్షమించబడాలి. నీ పాపాలు ఆయన రక్తంలో కడగబడాలి. నీ పాపాలని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నీ పాపాలని ఒప్పుకొని పశ్చాత్తాపం రక్తంలో కడగబడతావో నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? మరణిస్తే దేవుని రాజ్యానికి వెళ్తావు. హల్లెలూయా. ఆయనే కనుక వస్తే మహిమ శరీరాన్ని ధరించుకుని దేవుని రాజ్యాన్ని చేరుతావు. ప్రేమైన యువతికాల సమయంలో మూలవాక్యం, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఆయన యందు భయభక్తులు, ఈ రకమైనటువంటి ఆత్మ ఉండాలి. ఇవి ఎలాంటి కోరికలు? ఇవి ఆత్మ సంబంధమైన కోరికలు. ఆత్మానుసారులుగా జీవించినటువంటి వారు, ఆత్మ సంబంధులుగా నడిచినటువంటి వారు కోరినటువంటి కోరికలు ఇవి. హల్లెలూయా. మంచిగా చెడ్డయ్యా, దేవుని రాజ్యంలో నివసించాలని, దేవుని మందిరం కట్టాలని, తండ్రి చిత్తం చేయాలని, క్రీస్తు కోసం బ్రతకాలని, సువార్త ప్రకటించాలని, ఆత్మ పొందుకోవాలని, ఆయన రాజ్యంలో చేరుకోవాలని, ఇవన్నీ కూడా మంచి కోరికలు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మంచి కోరికలతో పాటుగా చెడ్డ కోరికలు కోరిన భక్తులు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఆత్మానుసారంగా జీవించిన వారు మంచి కోరికలు కోరితే, శరీర సంబంధంగా జీవించిన వారు చెడ్డ కోరికలు కోరారట. ఒక 2 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో నుండి చెడ్డ కోరికలు కోరినటువంటి మనుషులు
మార్కు సువార్త 6వ అధ్యాయము 22-24 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయం. అప్పుడు కనిపించిన బైబిల్ నుంచి మార్కు సువార్త 6వ అధ్యాయం 22-23 వచ్చిన. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచను గనుక రాజు నీకు ఇష్టమైన ఏదైనా అడుగు, నేను నీకు ఇచ్చదని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమడిగినా నీకు ఇచ్చదని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకోలేను. కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగినని తన తల్లిని అడగగా ఆమె బాప్తిస్మమిచ్చి యోహాను తల అడగమనేను. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తున్న దినాల్లో పరిపాలన చేస్తున్న ఒక రాజుగారు ఉన్నాడు. అతని పేరేంటి? హేరోదు. అతని భార్య పేరు హేరోదియా. ఈ రాజుగారు, హేరోదు అనే రాజుగారు తన స్నేహితులతో తన బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేసుకుంటున్నాడు? బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాడు. ఆ బర్త్డే సెలబ్రేషన్స్ లో నాట్యం చేసినటువంటి ఆ నాట్యగతలను పిలిపించి నాట్యం చేస్తూ ఉండండి. ఆమె చేసిన నాట్యానికి తాను తన స్నేహితులు వచ్చినటువంటి ప్రధానులు అధికారులు అందరూ కూడా మంత్రముగ్ధులైపోయారు. భలే డ్యాన్స్ చేసావు, భలే డ్యాన్స్ చేసావు అని అందరూ కూడా ఆహా ఓహో ఆహా ఓహో అని గంతులు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజు గారి యొక్క బర్త్డే. స్తోత్రం చెప్పండి. ఎవరి బర్త్డే ఏంటది? రాజు గారి బర్త్డే అంటే అలాగుంటది. ఒక ఎమ్మెల్యే బర్త్డేయో, ఒక ఎంపీ బర్త్డే, ఒక వార్డు కౌన్సిలర్ బర్త్డే అంతెందుకు చెప్పండి. వీధిలో ఏమండి ఆడు నిండా మూతి మీద పూర్తిగా మేసం రాదు. ఆడు పుట్టినరోజుకి ఎన్నెన్ని ఏమండి విధానాలుగా ఎన్నెన్ని రకాలుగా చేస్తూ ఉంటుంటారు. దేవునికి స్తోత్రం. ఒక రోజు పడుకున్నాను నేను. ఒక రోజు పడుకుంటే కరెక్ట్గా 12-2 నిమిషాలు అయ్యేసరికి ధామ్ అన్నటువంటి శబ్దం వచ్చింది. ఏంట్రా ఈ సమయంలో ఇంత శబ్దం వచ్చింది అనుకుంటే జువ్వలు బాంబులు ఏమండి అవన్నీ సౌండ్స్ వస్తూ ఉన్నాయి. కుర్రలందరూ కూడా బయటకు వచ్చి చూస్తే గుడ్లు మొఖం మీద కొట్టుకుంటా ఉన్నారు. ఆడెవడో పుట్టినరోజుకి మొన్న ఒకరిని ఏం చేశారంటే ఇక్కడే వెనకలే ఆ ఎత్తి ఆ బురదకాలంలో పడేసారు. బురదకాలంలో పడేసి ఆ కుళ్ళిపోయినటువంటి బురద చూసారా, వర్షానికి నాని ముద్దయిపోయినటువంటి ఆ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయినటువంటి ఆ బురద ఉంటుంది. ఇక్కడ వాటర్ స్టక్ అయిపోయి మురికి ఉంటుంది. ఆ మురికి తీసి ఈ పేరు వేస్తున్నారు, మొక్క మీద పడుతున్నారు. ఆడేమో అంటుంటే వీళ్ళు మాత్రం అరే ఏంట్రా మొత్తం మీద ఈ మీద కనబడిపోయింది దానికి. మరి ఎవరు కొట్టాడో తెలియదు, గీసాడో తెలియదు. ఆ బురదలో పడేసాడు. ఏ రాయి ఈ మీద తగ్గిందో తెలియదు. నేను బండి తీసుకుని బయటకు వెళ్ళడానికి ఈ మీద రక్తం కారుతుంది. ఏమైందిరా ఈ పుట్టినరోజు అనుకుంటే ఎలా అని షర్ట్ ఇప్పేశాడు. వెళ్తా ఉన్నాడు, షర్ట్ ఇప్పేసి వెళ్తాం. ఎలా ఇది పుట్టినరోజు కదా, ఫేస్బుక్ లో కూడా యాడ్ అయ్యాడు నాకు. ఆ ఫేస్బుక్ లో యాడ్ అయినటువంటి బర్త్డే ఎప్పుడైతే లేదా ఆ బర్త్డే ఎప్పుడో ఏంటో వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టినవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు యాడ్ అవుతూ ఉంటుంటారు. కనిపిస్తాం ఇవాళ ఇది పుట్టినరోజు కదా అనుకున్నాను. ఈ పుట్టినరోజు మొమ్మడంతో అంతా కూడా కోడిగుడ్లు, తలంతా కూడా కోడిగుడ్లు వాసన వస్తూ ఉంది. జుట్టు అంతా కూడా పీస్ లాగా అయిపోయింది. అది ఈ పేరు అంతా కూడా మురికి. ఏమన్నా మంచి బట్టలు వేసుకుని మంచి బట్టలు వేసుకున్నాడు. వేసి ఉన్నప్పుడు మొత్తం మీద 5 మురికి బట్టలు వేస్తారు. ఎందుకంటే ఫ్రెండ్స్కి కిక్ ఎక్కువైపోయింది. మొత్తం మీద ఏమి ఇచ్చాడో స్తోత్రం చెప్పాలి. ఒక్క సాధారణమైన 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు కుర్రోళ్ళు ఇలాంటి పని చేస్తే రాజు గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? ఇంకా కిక్ ఎక్కువ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ద్రాక్షారసం ఇప్పించే ద్రాక్షారసం తాగేవాళ్ళు డాన్స్ చేస్తుంటే ఆహా ఓహో ఓహో ఆహా అనేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. మొత్తం మీద ఈ మత్తులో రాజుగారు డాన్స్ చేసినటువంటి ఆ యొక్క స్త్రీ చూసి అమ్మా నీ డాన్స్ కి నా ఫ్రెండ్స్ అందరూ కూడా మంత్రముగ్ధులు అయిపోయారు. ఇదిగో నేను నీకు ఒక వారం ఇస్తున్నాను.
నిన్ను కోరుకుంటున్నాను, ఏదైనా కోరుకో, నీకు ఏం కావాలో ఇదే ఛాన్స్. ఎందుకంటే ఈ రోజు నా పుట్టినరోజు కనుక నీకు ఒక కోరిక, నీకు ఒక దాని రాజ్యంలో సగం మట్టుకు కావాలా, సగం కూడా ఇచ్చేస్తాను, అడగడమే పొరపాటు అన్నటువంటి సమయంలో ఈ అమ్మాయికి ఏం అడగాలో తెలియలేదు. డాన్స్ అంటే బాగా చేసింది, కానీ రాజుగారు వరమిస్తే ఏం అడగాలో తెలియక ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మని అడిగింది. అమ్మ, ఇక డాన్స్ పోటీలో రాజుగారు మంత్రపూర్తులయ్యాడు, ఏమన్నా కోరుకోమంటున్నాడు, రాజ్యంలో సగం కూడా అడిగితే ఇచ్చేస్తాను అంటున్నాడు, ఏం అడగమంటావు అమ్మా అని అడిగితే ఈవిడికి ఎప్పటి నుంచో ఒక పాస్టర్ గారి మీద కోపం. ఎవరి మీద? ఒక పాస్టర్ గారు, ఎవరైనా బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను గారు. ఎందుకు కోపం అంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యాక్చువల్గా ఈమె ఫిలిప్పుకు భార్య. ఎవరికి భార్య? హేరోదుకు భార్య కాదు, ఫిలిప్పుకు భార్య. ఈ ఫిలిప్పుకు భార్యగా ఉన్నటువంటి ఈమెను రాజుగా తీసుకున్నారు. స్తోత్రం చెప్పండి. ఏం చేశారు? రాజుగారు తమ్ముడి భార్యను తీసుకుంటే ఈ పాస్టర్ గారు వచ్చి అంటాడు, రాజా ఇది నీకు తగదు, నీకు భార్య ఉంది కదా, నీకు భార్య ఉండగా నీ తమ్ముడి భార్యను ఎందుకు నువ్వు తీసుకున్నావు, ఇది నీకు తగదు, రాజ్యం చేస్తున్న నీకు తగదు అనేసరికి ఏమండి, తీసుకున్న ఆవిడ బాగానే ఉంది, తీసుకున్న ఆయన బాగానే ఉన్నాడు, నీకేంటి అని ఈవిడికి కోపం వచ్చేసి, ఇప్పుడు దాకా నేను చిన్నరాణి కింద ఉన్నాను, పెద్ద రాణి కింద అయిపోయింది, నేను రాజుగారికి భార్య కింద ఉన్నాడు, వద్దంటాడా, చేసే పని తప్పుడు పని అంటాడా, పాపిష్టి పని అంటాడా, చేయకుండా పని అంటాడా అని పీకిల దాకా కక్ష చేసుకుంటున్నా పాస్టర్ గారు. ఎప్పుడు వస్తుందా సమయం అని చూసింది. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు రాయబడిన మాట ఏంటంటే, ప్రేమ పిల్లరా, రాయబడిన మాట ఒక సమయం వచ్చినప్పుడు అని రాయబడి ఉంటుంది. అందులోనే 21వ వచనం, అయితే తగిన దినం ఒకటి వచ్చాను. హల్లెలూయా. ఏమొచ్చిందండి? ఒక రోజు వచ్చిందట. ఏ రోజు అది? ఈమె పీకిల దాకా ఉన్నటువంటి కోపం తీర్చుకునేటువంటి రోజు. రాజుగారు సంతోషించి వర్ణించే రోజు వచ్చినప్పుడు వాళ్ళ కుమార్తె వచ్చి వారిని అడుగుతుంది, ఏం అడగమంటావు అమ్మా అంటే, ఏమి కోరిక, ఏమని అడ్వైజ్ ఇవ్వాలి? అమ్మా, నేను మంచి కాలేజీలోనో మంచి దేంట్లో జాయిన్ చేయాలనో, లేకపోతే ఏదైనా నీకు మంచి ఉద్యోగం ఇవ్వాలనో కోరిక అడిగమ్మా అంటే బాగుంటుంది. ఏమడిగింది? బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యొక్క తలనడుగు అని అడ్వైజ్ ఇచ్చింది. పిల్లగా ఆ కూతురేంటి, రాజుగారికి అలా చెప్పినటువంటి కారణంగా రాజుగారు తప్పనిసరి పరిస్థితులు, తన మాట నిలబెట్టిన పరిస్థితుల్లో బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను గారి యొక్క తలను శిరస్ఛేదనం చేశారు. దేవునికి స్తోత్రం. ఇది ఏ కోరిక? మంచి కోరిక, చెడ్డ కోరిక? చెడ్డ కోరిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది కొన్ని సమయాల్లో. హల్లెలూయా. ఎదుటి బాగుపడితే చూడలేనటువంటి పరిస్థితులు ఏంటి సమాజంలో ఉన్నాయి. పిల్లలా, ఎదుటి ఎప్పుడు నాశనం అయిపోవాలా, ఎదుటి ఎప్పుడు పాడైపోవాలా అనేటువంటి పరిస్థితులు. దేవునికి స్తోత్రం. ఎవరన్నా ఇలా కాదు, అలాగా అమ్మ మీరు ఇలాగెందుకు చేస్తున్నారు అని ఎవరైనా మనం ప్రశ్నించేటువంటి రోజుల్లో లేవు. ఆ రోజుల్లోనే కావండి ఎలా ఉన్నాయి పరిస్థితులు భయంకరంగా. ఇలాంటి పరిస్థితుల్లో ఇది చేసేది తప్పు అని ఎవరైనా అన్నాం అనుకోండి, ఊరుకుంటారా? పీకిల దాకా పెట్టేసుకుంటారు. దేవునికి స్తోత్రం. కనుక చూసి చూడకుండా వెళ్ళిపోయేటట్టు తినాలి. ఎంతమంది తప్పులు చేస్తున్నా, పాపిష్టి పనులు చేస్తున్నా, చేయకుండా పనులు చేస్తున్నా, మీరు ఇలాగ ఎందుకు చేస్తున్నారు, అది తప్పు కదా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? పీకిల దాకా పెట్టేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దొరుకుతారు, ఏలో సమయం ఎప్పుడు వస్తుంది, వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలన్నటువంటి పరిస్థితుల్లో అనేక పరిస్థితుల్లో ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క హేరోదియా తన జీవితంలో చెడ్డ కోరిక కోరి ఏం చేసింది? శాపాన్ని ఒడిగట్టుకుంది. దేవునికి స్తోత్రం. మరొక విషయం చెప్పి నేను ముగిస్తా ఉంటాను. ఆదికాండము 19వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 5వ వచనం. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చినటువంటి మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు వారిని వెలుపలకు తీసుకొని
రమ్మని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి వాక్య లేఖనంలో లోతు గారు అనేటువంటి ఒక ఆయన కనిపిస్తూ ఉంటాడు. ఏం పేరు అతని పేరు? లోతు. చెప్పండి, ఏం పేరు? లోతు. ఎక్కడున్నాడు? సొదొమ అనేటువంటి పట్టణంలో ఉన్నాడు. ఆ సొదొమ పట్టణం ఎలాంటిది? పాపిష్టి జనాంగం. ఏమండి, ఆ సొదొమ ప్రాంతం ఎలాంటిదంటే పాపిష్టి ప్రజలు. వరుస వాయ చిన్న పెద్ద ఏమీ లేకుండా, కన్ను ఆశించినట్టుగా, శరీరం కోరుకున్నట్టుగా, మనసుకు నచ్చినట్టుగా, ఇష్టానుసారంగా జీవించినటువంటి ప్రజల మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఉండకపోవలసింది, కొంతకాలం ఉన్న తర్వాత మనకి ఏం రావాలి? సరే బాబా, ఈ ఊరోళ్ళంతా కూడా క్యారెక్టర్ లెస్ జనాలు బాబాలో, క్యారెక్టర్ లేదు, జ్ఞానం లేదు, వివేకం లేదు, ఎవరిష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఈ ఊరు ఇంకొక ఊరన్నా వెళ్ళిపోదాం అని అనుకోలేదు. వారితోనే కాపురం చేశాడు చాలా కాలం. దేవునికి స్తోత్రం. ఒకనొక దినాన ఆ పట్టణము యొక్క పాపం, ఆ ప్రజల యొక్క పాపం దేవుని దృష్టికి హేయకరమైనదిగా కనిపించిందట. ఆ ప్రజల యొక్క పాపం దేవుడు చూడనున్నదిగా ఉన్నప్పుడు అగ్ని గంధకాలతో ఆ పట్టణాన్ని కాల్చివేయాలని, అయితే ఆ పట్టణంలో నివసిస్తున్నటువంటి లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాలని ఒక ఇద్దరు దేవదూతల్ని రాత్రి వేళ దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆ సాయంకాలం ముందు ఇద్దరు దేవదూతలు సొదొమకు వచ్చినప్పుడు ఈ లోతు గారు సొదొమ గమనియతో కూర్చున్నారు. లోతు వారిని చూసి సాష్టాంగ నమస్కారం తెలియదు కానీ, ఇదిగో సంద్రుడు వచ్చాడు, కాస్త కాలు కొడుకోండి, మీకు భోజనం తయారు చేసి పెడతానంటే వాళ్ళు అంటున్నారు, లేదు లేదు లేదు, నేను ఇప్పుడు మీరు పెట్టేటువంటి భోజనం తినే పరిస్థితిలో మేము ఒక పని మీద వచ్చాం కాబట్టి ఇదిగో నీ ఇంటి వారందరూ కూడా శుభ్రంగా తట్టా పుట్ట చదువుకోండి, ఈ పట్టణం మీదకి దేవుడు అగ్నిని కుమ్మరించిపోతా ఉన్నాడు అని ఈ దేవతలు ఏం చేస్తా ఉన్నాయంటే లోతుతో చెప్తా ఉంది. ఈ దేవతలు లోతు ఇంటికి వచ్చారన్న సంగతి ఎవరికి తెలిసింది? సొదొమ గమనియొద్ద. కొంతమంది పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటారు, కొంతమంది పని పాట లేకుండా ఖాళీగా సెంటర్లో కూర్చుంటూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు చూశారు. హల్లెలూయా. ఈ దేవదూతల్ని ఎవరు అనుకున్నారు? వీళ్ళు లోతుగా చుట్టాలో వీళ్ళని చూస్తే దేవదూతల్లాగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, చాలా సౌందర్యంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎప్పటి వరకు మనం లోతు గారి ఇంటికి వచ్చారనేసి ఏమన్నా సందడేసరికి లోతు గారి ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తడుతా ఉన్నారు. అయ్యా లోతు, తలుపు తీయి. ఏమయ్యా, ఏంటి, ఎందుకు తీయాలయ్యా అని అడిగితే ఆయన సొదొమ మనుషుల గురించి రాయబడిన మాట ఎవరంటే వాళ్ళు బాలురు వృద్ధులు. ఎవరు వాళ్ళు? బాలురు అంటే ఇంకా వాళ్ళకి మూతి మీద మేసం కూడా రాలేదు. అంటే ఇంచుమించుగా 13-14 సంవత్సరాలలో ఉన్నటువంటి బాలురు వృద్ధులు, అనగా వయసు అయిపోయి ప్రజపిల్లగా కాడికి కాళ్ళు చాపేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వృద్ధులు, ఈ చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకపోకుండా ఉన్నటువంటి ఈ మనుషులు ఏం చేస్తా ఉన్నారంటే లోతు దగ్గరికి వచ్చి, రాత్రి నీటికి ఎవరు ఇద్దరు వచ్చారు, వాళ్ళు మా దగ్గరికి పంపించు, వాళ్ళతో మేము పాపం చేయాలి, వాళ్ళతో మేము ఈ రాత్రికాల సమయాన్ని గడపాలి అని ప్రతిపిల్లగా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? లోతు యొక్క ఇంటి యొక్క తలుపుల్ని పడగొడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపిష్టి పని చేసి పాతకాన్ని తెచ్చుకోవాలని ప్రతిపిల్లగా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? పడపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. రాయబడిన మాట బాలురు అంటే వాళ్ళకి ఎంత వయసు ఉంటుంది? 13-14. చిన్న వయసులో ఉన్న వృద్ధాప్యంలోకి వచ్చిన వారిలో శరీర కోరికలు తగ్గలేదు, పాపానికి వారు పాలు జాపుతూ ఉన్నారు. వరుస వాయ చిన్న పెద్ద అనేటువంటి భేదం లేకుండా ప్రజల పాపం చేయడానికి వాళ్ళ కాళ్ళు ఏం చేస్తూ ఉన్నాయి? పరుగులు ఎత్తుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ దినాలు కూడా అలాంటి పరిస్థితులు వచ్చేస్తుంది. మీరు టీవీ చూడండి, న్యూస్ చూడండి, వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద అనేటువంటి సంబంధం లేకుండా రకరకాలుగా చిన్న పిల్లల్ని పాడు చేసి చంపేస్తూ ఉన్నారు. పెట్రోల్ పోసి కాలేజీకి వెళ్తుండే పిల్లల్ని పాడు చేసి ఏం చేస్తా ఉన్నారు? పెట్రోల్ పోసి చంపేస్తా ఉన్నారు. పిల్లగా
రకరకాల పరిస్థితులు దేశంలో పాపిష్టికరమైన పరిస్థితులు వచ్చేసి సొదొమ గొమొర్రా పరిస్థితుల వల్లే. హల్లెలూయా. టీవీ న్యూస్ ఛానల్స్ వస్తూ ఉంటుంటే ఏమండి కాలేజీకి వెళ్తున్న అమ్మాయి వెనకాల పడ్డాడట, అని ప్రేమించు మొత్తం మీద ప్రేమించి వాంతి చేసుకున్న అమ్మాయి యొక్క జీవితాన్ని అంతా పాడు చేసుకుని, కానీ ఆ అమ్మాయిని చివరికి ఏం చేశారు, కత్తితో పొడిచి రోడ్డు మీద చెప్పేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక న్యూస్ ఇంకా దేశం అంతా కూడా ఎక్కడ చూసినా కానీ భయంకరమైనటువంటి హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, భయంకరమైన పరిస్థితులు మనుషులు ఒడిగడతా ఉన్నారు. అందుకే దేశం మీదకి కరోనా అనేటువంటి దాన్ని దేవుడు పంపించాడు. ఊరకనే రాలేదని మనుషులు దేవుడు చూస్తున్నాడని మనుషులు భయపడతారని దేవుడు భూమి మీదకి రకరకాల రోగాన్ని పంపుతున్నా మనుషులు భయం లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యువతకాల సమయంలో బైబిల్ చెప్తున్న మాట, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. హల్లెలూయా. ఏం చేస్తారంటే ఆయన తన యందు భయభక్తులు గల వారు అందరి కోరికలు నెరవేర్చడు. ఆయన అన్ని కోరికలు నెరవేర్చడు. ఆయన ఎవరైతే భయభక్తులు కలిగి మంచి కోరికలు కలిగి ప్రభు నేను ఆత్మీయంగా ఎదగాలి, నేను ఆత్మీయంగా వర్ధిల్లాలి, నేను ఆత్మీయంగా నీ యొక్క రాజ్యాన్ని నీ సువార్త ప్రకటించాలి, నీ పని కొరకు నేను ఖర్చు అయిపోవాలి, నీ సేవలను వాడుకోనండి, నీ పని కొరకు నేను వాడుకోనండి, నా ధనం, నా బలం, నా సమయం అంతా కూడా నీ పనిలో నేను ఖర్చు అవ్వాలి. ఒక మంచి కోరికలు, తీర్మానాలు, ఆశయాలు కలిగి ఎవరైతే ఉంటారో వారి కోరికలు, యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క కోరికలు దేవుని నెరవేరుస్తారు. దేవునికి స్తోత్రం. సొదొమలో ఉన్నటువంటి వారు కోరేరు, కానీ వారి కోరిక నెరవేర్చబడిందా? వాళ్ళ కోరిక నెరవేర్చబడకపోవడాన్ని ఆకాశం నుండి అగ్ని కురిసింది, అగ్ని గంధకాలతో వాళ్ళు మరణించారు. దేవునికి స్తోత్రం. చాలా మంది భూలోకంలో రకరకాల కోరికలు కలిగి ఉన్నారు, కానీ వాటన్ని నెరవేర్చబడవు. అవి నెరవేర్చబడాలని మనుషులు దాన్ని పరిగెత్తుతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఎలాంటి కోరికలు కలిగి ఉండాలంటే ఆయన భయభక్తులు కలిగి, ఆయన భయభక్తులు కలిగి నీ మందిరంలో నేను ధ్యానించాలని, ఆయన నీ మందిరంలో నేను పరిచర్య చేయాలి ప్రభువా, నీ ఆత్మతో నేను నింపబడాలి, నీ సువార్త ప్రకటించాలి, ఇదిగో బ్రతికితే నీ కొరికే, చావైతే నాకు లాభమే అన్నట్టుగా నీ రాజ్యం ఉండాలి ప్రభు అన్నట్టుగా ఇలాంటి కోరికలు మనం కలిగి ఉంటే వాటిని ప్రభువు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. మరి మేము ఎలాంటి కోరిక కలిగి ఉన్నావు? ప్రియదేవుడా, నీ కోరికలు ఎలాగుంటున్నాయి? నీ కోరికలు ఎలాగుంటున్నాయి? ఉదయకాల సమయంలో చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీ కోరికలు ఆత్మానుసారంగా ఉంటున్నాయా, శరీరానుసారంగా ఉంటున్నాయి? ఒకవేళ శరీర సంబంధమైన కోరికల్లో నేను జీవిస్తే ఇదిగో సమయం సమీపించిందని, సమయం సమీపిపోతుందని, కొట్టు ఎదురుగట్టుగా సమయం అయిపోతుందని ఎరిగి ఎక్కడైనా మారు మనసు పొంది నీ శరీర సంబంధమైనటువంటి కోరికలు విడిచిపెట్టి ఆత్మ సంబంధంగా మలచబడి మారు మనసు పొందుకొని ప్రభు యొక్క చిత్తాన్ని గుర్తెరిగి మారు మనసు తగ్గట్టుగా జీవిస్తే, ఆయన బిడ్డగా మార్చబడితే, ఆయన రక్తంలో కరగబడితే నీతిమంతుల కోరికలైనా సఫలం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి కోరిక సఫలం చేస్తాడు దేవుడు? నీతిమంతుల కోరికను సఫలం చేస్తాడు. నీతిమంతులుగా నీతిమంతులుగా మార్చబడ్డప్పుడు నీ కోరికలు, నీ ప్రార్థనలు దేవుడు ఆలకించి ఆయన ఆనందం కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు